ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుపుకున్నటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని నేడు ఈ ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, గౌరవ జెడ్పీ చైర్మన్ శ్రీ దఫేదార్ రాజు గారికి, ప్రభుత్వ విప్ సహకార శాసనసభ్యులు గౌరవనీయులు గంప గోవర్ధన్ గారికి, సీనియర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, గౌరవనీయులు ఎల్లారెడ్డి శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారికి, జుక్కల్ శాసనసభ్యులు గౌరవనీయులు హనుమంతరెడ్డి గారికి, ఆర్మూర్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆశనగర్ జీవన్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు బీజీగౌడ్ గారికి, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బిగాల గణేష్ గుప్తా గారికి, నగర మేయర్ గవర్నర్ శ్రీమతి ఆకుల సుజాత గారికి, డిసిసి బ్యాంక్ చైర్మన్ గౌరవనీయులు గంగాధర్ పట్వారి గారికి, డిసిఎంఏ చైర్మన్ గౌరవనీయులు ముజీబ్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత నిండుదనంగా ఆడంబరంగా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ రోనాల్డ్ రోజ్ గారికి, ఇట్టి కార్యక్రమంలో మరొక ప్రముఖ వ్యక్తి ఈ బాధ్యత వహించినటువంటి గౌరవనీయులు శ్రీ మన ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులకు, అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, జిల్లా ప్రజలకు, పత్రికా విలేకరులకు, మరి ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేయడంలో అసూలు బాసిన తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాను. అదేవిధంగా ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా జిల్లాలో మీ అందరి ఆశీర్వాదంతో మేమందరం గెలిచిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇటు పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను, ఇతర ప్రజాప్రతినిధులను గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మాకు ఆశీర్వదించినటువంటి, సహకరించినటువంటి జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రభుత్వం ఏర్పడ్డది, బాధ్యతలు పెరిగినాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బంగారు తెలంగాణ లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అభివృద్ధి అనే మాటను నిర్వహించుకోవడంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తెచ్చే విధంగా ఉండాలని అన్నారు. నిరుపేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు మరియు మైనార్టీలు అందరూ బాగుండడం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. తద్వారా బంగారు తెలంగాణ సాధించడం ఏకైక లక్ష్యం. అదేవిధంగా
మీకందరికి తెలుసు, తెలంగాణ సాధించామంటే ఇప్పుడే అమరవీర స్తూపానికి మనం శ్రద్ధాంజలి ఘటించి వచ్చాం. మన బిడ్డలు తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారి ప్రాణాలను త్యాగం చేశారు, వారి ప్రాణాలను భరించారు. వారికి ఆత్మశాంతి చేకూర్చాలంటే వారు బతుకుంటూ చూసేవారేమో కానీ బతికలేరు. కాబట్టి వారికి ఆత్మశాంతి కలగాలంటే మనమందరం చిత్తశుద్ధితో, అంకుట దీక్షతో తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ విధంగా ఉంటుందని వాళ్ళు కలగన్నారో ఆ విధంగా సాధించడానికి మనం అందరం కూడా కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఒక మంచి మాట చెప్పారు. ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమం. జనాభాలో 85% పేదలున్నారు. వారి సంక్షేమమే మొదటి ప్రాధాన్యత ప్రభుత్వానికి. అదే రీతిలో అదే ప్రాధాన్యత 100% వ్యవసాయదారులు ఉన్నారు. వ్యవసాయదారుల యొక్క సంక్షేమం కూడా అంతే ముఖ్యమని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే నిజమైన నిరుపేదలకు లబ్ధి పొందాలి, అనర్హులు లబ్ధి పొందకూడదు, ప్రతి పైసా పేదలకు అందాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిపించారు. ప్రజల కళలను సాకారం చేయడానికి, నిజమైన పేదలకు, అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ ఫలాలు అందించడానికి అవసరమైన సమాచార సేకరణకు జిల్లా వ్యాప్తంగా ఒకటే రోజు అంటే 19 ఆగస్టు నాడు సామాజిక సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా జరిపి దేశంలోనే ఇంతవరకు ఏ రాష్ట్రం జరపని విధంగా మన ప్రభుత్వం ఒకే రోజు కార్యక్రమాన్ని జరిపించడం ఎంతో అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమంలో ముఖ్యంగా మనం ఇచ్చినటువంటి మాట, ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఏ హామీలు ఇచ్చామో ఏ ఒక్క హామీ కూడా విస్మరించకుండా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు సమాంతరంగా తీసుకెళ్తా ఉన్నాం. మనిషికి 2 కళ్ళు ఏ విధంగా ఉంటాయో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు. అందుకనే పేదల సంక్షేమం పట్ల మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఈరోజు దేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యని విధంగా ఆసరా పెన్షన్ పేరుతో మనం ఈరోజు వృద్ధాప్య పెన్షన్ కానీ దాదాపు మన జిల్లాలో 1,22,304 మందికి ఇస్తున్నాం. వితంతు పెన్షన్లు 1,11,651 మందికి ఇస్తున్నాం. వికలాంగుల పెన్షన్లు 1,500 కాడికి నెలకు 34,352 ఇస్తున్నాం. చేనేత పెన్షన్లు 916 ఇస్తున్నాం. కలుగిత కార్మికుల పెన్షన్లు 1,675 ఇస్తున్నాం. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్లు 1,435 ఇస్తున్నాం. బీడీ కార్మికుల జీవన భృతి 1000 కాడికి 1,14,208 మందికి ఇస్తున్నాం. ఈ విధంగా జిల్లాలో 3,86,544 మందికి ప్రతి నెల 40,30,00,00,000 రూపాయలు ఈ పెన్షన్ల కింద మనం పంపిణీ చేస్తున్నాం. అంటే సంవత్సరానికి మరొక్క జిల్లాలోనే 485 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వం చెప్పేసి కూడా మీకు అందరికి తెలియపరుస్తా ఉన్నాం. ఈ విధంగా రాష్ట్రంలో దాదాపు 37 లక్షల మందికి, అంతకంటే ముందు 200 కాడికి 22 లక్షల మందికి ఇస్తే ఇప్పుడు 36 లక్షల మంది సుమారుగా సంవత్సరానికి గతంలో 850 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు వృద్ధాప్య పెంచిన 1000 పెంచి వికలాంగులకు 1500 ఇస్తూ సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు కేవలం ఈ పెన్షన్ల పైన ఖర్చు పెడుతున్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు అందరికీ సవినీయంగా తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా
బియ్యం గతంలో రూపాయి కాడికి ఒకరికి 4 కిలోలు ఇచ్చేవారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోలు ఇచ్చేవారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఇది ఒక వ్యక్తికి 6 కిలోలు ఇస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోలు ఇస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో దాదాపు 2,950 కోట్ల రూపాయలు సంవత్సరానికి దీనిపైన ఖర్చు పెడతా ఉన్నాం. దాంతో పాటు హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో గతంలో దొడ్డు బియ్యం పెట్టేవారు. ఈరోజు ఉన్నత కుటుంబాల వారు ఏ సన్న బియ్యం తింటున్నారో, ఆరోగ్యం కాపాడుకుంటున్నారో అదే సన్న బియ్యాన్ని మధ్యాహ్న భోజన పథకం కానీ హాస్టల్స్ లో కానీ మన జిల్లాలో సంవత్సరానికి 1,171 టన్నుల బియ్యాన్ని మనం సరఫరా చేస్తా ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇది ఎన్నికలప్పుడు హామీ ఇవ్వలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో మాకెవరు తెలియదు, వారు ఒక స్కీమ్ ప్రకటిస్తానని చెప్పారు. ఆ ప్రకటన చూసిన తర్వాత ఎంతో సంతోషపడ్డాం. పేద ఆడబిడ్డలు, దళితులు, గిరిజనులు ఆడబిడ్డ పుడితే పెళ్లి చేసే ఓపిక లేక చిన్నతనంలోనే అమ్ముకునేటువంటి దుస్థితి ఉంది. అటువంటి దుస్థితి రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు దళితులకు, గిరిజనులకు, ముస్లిం మైనార్టీలకు, సిక్కులకు 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలకు పెళ్లి కంటే ముందు కళ్యాణ లక్ష్మి పేరుతో 51,000 రూపాయలు, అదేవిధంగా షాదీ ముబారక్ పేరుతో 51,000 రూపాయలు మన వరకు మన జిల్లాలో 1,691 దరఖాస్తులు వస్తే అందులో నుంచి 1,321 మంది దంపతులకు 51,000 రూపాయల చొప్పున ఇంతవరకు 6,73,74,000 మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరూ మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా షాదీ ముబారక్ పేరుతో ముస్లింలకి 997 దరఖాస్తులు వస్తే 631 మందికి 51,000 కాడికి 3,21,80,000 రూపాయలు పంపిణీ చేశామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో పేద మహిళలు గర్భిణీతో ఉన్నప్పుడు పేదరికంతో పౌష్టికాహారం లేక వారు ప్రసూతి సమయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలని ఆదాయంతో కడుపు నిండా తిండి లేక, పౌష్టికాహారం లేక డెలివరీ సందర్భంలో అయితే బిడ్డ మరణించడమో లేక తల్లి మరణించడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ సెంటర్లలో దాదాపు గర్భిణి దాల్చిన కాడి నుంచి 6 నెలల బాలింత వరకు, అది వరకు ఇంటికి బియ్యం, పప్పు నెలకు 16 గుడ్లు ఇచ్చేవారు. అట్లా కాకుండా అంగన్వాడీ సెంటర్లోనే అంగన్వాడీ టీచరు ఆ అంగన్వాడీ ప్రాంతంలో ఎంతమంది అయితే గర్భిణీ స్త్రీలు ఉన్నారో, ఎంతమంది బాలింతలు ఉన్నారో వారికి అంగన్వాడీ సెంటర్కి పిలిపించుకొని మధ్యాహ్నం కడుపు నిండా భోజనం పెట్టి ఒక గ్లాసు నిండా పాలిచ్చి రోజుకు గుడ్డిచ్చి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఆ విధంగా దళితులకు భూ పంపిణీ కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం. గతంలో భూములు ఇచ్చారు, 7 విడతలుగా 9 విడతలుగా ఇచ్చారు. ఇచ్చిన వారి భూమి సాగు చేస్తున్నారో తెలియదు. అరెకరం ఇచ్చారు, పావెకరం ఇచ్చారు, ఎకరం ఇచ్చారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇస్తలేదు. ఈరోజు దళితులకు ఒక కుటుంబానికి కనీసం 3 ఎకరాలు ఉండాలని, 1 ఎకరం ఉన్న వ్యక్తికి ఇంకా 2 ఎకరాలు కొనిస్తాం, 2 ఎకరాలు ఉన్న వ్యక్తికి 1 ఎకరం కొనిస్తాం, అసలు లేని వ్యక్తికి 3 ఎకరాలు కొనిస్తామని ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. దీని కింద రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పొందుపరుచుకున్నాం.
మన జిల్లాలో ఇంతవరకు భూమి దొరికిన కాడికి ప్రభుత్వ భూములు లేకపోతే పట్టా భూములు కొనుక్కొని 104 మందికి 284 ఎకరాలు ఇచ్చి దాదాపు 10,70,00,000 రూపాయలు దీనికోసం ఖర్చు చేశామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని మనం అమలు చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఇదివరకు సంక్షేమ రంగానికి 8,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారు. ఇప్పుడు చెప్పినటువంటి విధానాలు కలుపుకొని ఇప్పుడు 2015-16 సంవత్సరం బడ్జెట్ లో దాదాపు 27,000 కోట్ల రూపాయలు సంక్షేమ రంగానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు అందరికి తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ జీతాలు పెంచాం. గతంలో అడిగితే వారిని అవమానపరిచారు, ఇబ్బంది పెట్టారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ వర్కర్స్ పిలిపించుకొని 4 గంటలు వారితో మాట్లాడి వాళ్ళు అడిగిన దానికంటే వారి వేతనాలు పెంచినటువంటి మొదటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా మీకు అంతా తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా డాక్రా గ్రూప్లకి వడ్డీ లేకుండా 5 లక్షల రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రుణ పరిమితి 10 లక్షలు కూడా పెంచామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ గత 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టారు. 1,800 కోట్లు ఇవ్వలేదు గత ప్రభుత్వాలు. మన ప్రభుత్వం వచ్చినాక విద్యార్థులకు యజమానులకు సౌకర్యం చేయడానికి దాదాపు 1,800 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాము. దాంతో పాటు ఇప్పుడే అమరవీర కుటుంబాలకు మనం పిలిపించాము. ఇక్కడ వారి బిడ్డ పోగొట్టుకున్న బిడ్డను తీసుకురాలేము, పోగొట్టుకున్న భర్తను మనం తీసుకురాలేము. కానీ వారికి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇప్పటికే మన జిల్లాలో 37 మందికి వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు నగదు ఇచ్చాము. ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకున్న వ్యక్తి ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పేసి కూడా వారికి తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా న్యాయవాదులకు వారి సంక్షేమం కోసం సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు, జర్నలిస్టులకు సంవత్సరానికి వారి సంక్షేమం కోసం 10 కోట్ల రూపాయలు. ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది సంక్షేమం చేస్తూ మరొక పక్క అభివృద్ధి కూడా మనం మరవలేదు. ఈరోజు తెలంగాణలో 75% రైతులు ఉన్నారు. మన తెలంగాణ రైతుల బతుకులు 2 పైన ఆధారపడి ఉంది. ఒకటి కరెంటు మోటార్లు, రెండవది చిన్న నీటి వనరులు. మనకు పెద్దగా ప్రాజెక్ట్ లేవు. కోస్తా జిల్లాల లాగా మనకు భారీ నీటి పారుదల యొక్క నీళ్లు రావు, తక్కువ ప్రాంతానికి వస్తాయి. మన జిల్లాలో మన రాష్ట్రంలో 46,000 చెల్లు ఉన్నాయి. ఈ చెల్లును పునరుద్ధరణ చేసుకోవడానికి కోసం, పునర్నిర్మాణం చేసుకోవడానికి కోసం ఈ సంవత్సరం 9,511 చెల్లు రాష్ట్రంలో తీసుకుంటే మన జిల్లాలో 3,251 చెల్లుంటే అందులో నుంచి 701 చెల్లకు 230 కోట్ల రూపాయలు మంజూరు కూడా చేశామని చెప్పేసి కూడా మనం చేస్తూ ఈ 701 చెల్లలో దాదాపు 10 మినాయిస్తే అన్ని చెల్లు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. రైతుల యొక్క ప్రోత్సాహంతో, రైతుల సహకారంతో, అధికారుల సహకారంతో కార్యక్రమాలను కూడా మిషన్ కాకతీయ పేరుతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మీకు అంతా తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా వాటర్ గ్రిడ్ మనం మంచిగా సరఫరా చేస్తున్నాం. ఇప్పుడు ఒక గల్లీకి నల్లిస్తున్నాం, ఫ్లోరైడ్ వాటర్ ఇస్తున్నాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో 10 జిల్లాలలో అన్ని మున్సిపాలిటీలలో గల్లీ కొన్నలు కాదు, సుమారుగా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఇళ్లున్నాయో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని గ్రామాలలో, అన్ని మున్సిపాలిటీలలో
ఎక్కడ నల్ల పెట్టమంటే అక్కడ వారి ఇంట్లో ఇంటికో నల్ల పెట్టడానికి వాటర్ గ్రిడ్ కింద 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చే 3 సంవత్సరాలలో ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజే పేపర్ చూశాను. ఈ 40,000 కోట్ల పైకి 15,603 కోట్ల రూపాయలు నిన్న మొదటి విడత కింద జీవో విడుదల కూడా చేయడం జరిగింది. అందులో నిజామాబాద్ జిల్లాకు 3,475 కోట్లు ఖర్చు అయితే మొదటి విడత కింద ఈ రోజు 1,300 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని చెప్పేసి కూడా మీకు అందరికీ సవినయంగా తెలియపరుస్తా ఉన్నాను. రోడ్ల విషయంకి వస్తే గతంలో మేము శాసనసభ్యులుగా ఉన్నాం 20 ఏళ్ల నుంచి. చెప్పులు అడిగేది ఒక 50 లక్షల రోడ్డు మంజూరు కావాలంటే మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, అధికారుల దగ్గర తిరిగి తిరిగి భేదాలైపోయి మేము అలసిపోయే వాళ్ళం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా 119 నియోజకవర్గాలలో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఈరోజు R&B రోడ్డు కానీ, పంచాయతీరాజ్ రోడ్డు కానీ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా ఉన్నాం. ఈ నిజామాబాద్ జిల్లాలో దాదాపు 380 కిలోమీటర్ల రోడ్లను వీటి రెన్యువల్ చేసుకోవడానికి 124 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. 35 వంతెనలు నిర్మించుకోవడానికి 160 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. 412 కిలోమీటర్ల రోడ్లను సింగిల్ లేన్ డబుల్ లేన్ మార్చడానికి 533 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రంకు అనుసంధానం చేయడానికి 170 కిలోమీటర్లకు దాదాపు 230 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే ఒక R&B డిపార్ట్మెంట్ ద్వారా రోడ్లకు, బ్రిడ్జ్లకు ఒక నిజామాబాద్ జిల్లాలోనే 1,148 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి కూడా మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లకు కూడా దాదాపు బ్రిడ్జ్లకు కానీ, రెన్యువల్స్ కానీ, WLM నుంచి బీటీ మార్చడానికి కోసం కానీ ఇవన్నీ కలుపుకొని దాదాపు 532 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే పంచాయతీరాజ్ R&B కలుపుకుంటే 1,700 కోట్ల రూపాయలు మన రోడ్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం. గతంలో చూసాం బడ్జెట్ లో రాష్ట్రం మొత్తం కలుపుకుంటే 500 కోట్ల కంటే ఎక్కువ ఉండేది కాదు ఈ రోడ్ల కోసం. 23 జిల్లాలకు సమైక్య పాలనలో ఈరోజు ఒక్క జిల్లాకే, నిజామాబాద్ జిల్లాకే రోడ్ల కోసం, బ్రిడ్జ్ల కోసం 1,700 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు ఇప్పించారని చెప్పేసి కూడా మీకు అందరికి తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ హరితారం పేరుతోటి నియోజకవర్గానికి 40 లక్షల చెట్టు చొప్పున, గ్రామానికి 40,000 చొప్పున వచ్చే 3 సంవత్సరాలలో 120 కోట్ల చెట్లు నాటబోతున్నాం. ఈ ప్రకృతి వర్షాలు పడతలేవు. కారణం ఎకలాజికల్ బ్యాలెన్స్ లేదు, వాతావరణ సమతుల్యం లేదు. 33% పచ్చదనం ఉండాల్సింది కేవలం 21% ఉంది. అది కూడా చెట్లు లేవు. మన జిల్లాలో 3,35,00,000 నర్సరీ వేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఫారెస్ట్ అధికారులు, జిల్లా నీటిపారుదల అధికారులు అందరు కలిసి ఈరోజు 441 నర్సరీలో 3,30,00,000 చెట్లు పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా రేపు జూలై మాసంలో తొలకల వర్షాలు పడడంతోనే అవన్నీ కూడా గ్రామాలు పంపించి మొక్కలన్నీ కూడా నాటుతామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వ్యవసాయం, మన జిల్లా అధికంగా గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ ఆధారితమైనది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో అన్ని మండలంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఏ ఒక్క ప్రధాన జలాశయానికి నీరు రాలేదు. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా వరి, సోయాబీన్, మొక్కజొన్న, పసుపు, చెరుకు మొదలగు పంటలను పండించడం జరిగింది. నిజాం సాగర్ ప్రాజెక్టు కింద ఖరీఫ్ సీజన్లో పంటలకు నీరు తక్కువబడ్డప్పుడు 2 విడతలు నీరిచ్చి నిజాం సాగర్ ఆయకట్టు కూడా కాపాడుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు దేశంలోని, మన రాష్ట్రాన్ని
విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలని అనుకుంటా ఉన్నాం. గత 15 సంవత్సరాలుగా మూలన పడి ఉన్నటువంటి విత్తన ఉత్పత్తి కేంద్రాలను తిరిగి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసి రాష్ట్రంలో 10 జిల్లాలలో 10 అగ్రికల్చర్ సీడ్ ఫార్మ్స్ ఉన్నాయి. వాటికి డబ్బులిచ్చి సీడ్ ప్రొడక్షన్ చేయిస్తా ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణ కింద గత సంవత్సరం 24 కోట్లు ఇచ్చాం. మరి ఈ సంవత్సరం కూడా ఇస్తాం. అదేవిధంగా రుణమాఫీ, గతంలో రుణమాఫీ చేశారు. కేవలం పాత బాకీలకే రాష్ట్రం మొత్తం మీద తెలంగాణలో 3,318 కోట్లు గత ప్రభుత్వంలో మాఫీ చేశారు. ఈరోజు కొత్తై పాతై అన్ని కలుపుకొని స్వల్పకాలిక రుణాలు, పంట రుణాలు 1,00,000 రూపాయల వరకు 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేశాం. మన నిజామాబాద్ జిల్లాకి దాదాపు 3,98,000 మందికి 1,786 కోట్ల రూపాయలు మాఫీ చేశామని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాకుండా మైక్రో ఇరిగేషన్ కింద మన వ్యవసాయం బోర్ల కిందనే కాబట్టి బోర్ల కింద తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం, ఎక్కువ ఆదాయం లభించే విధంగా ఈరోజు మైక్రో ఇరిగేషన్ కూడా ప్రోత్సహిస్తున్నాం. గత సంవత్సరం 2014-15కు మన జిల్లాలో 4,923 హెక్టార్లలో 42,50,00,000 ఖర్చు పెట్టి ఈ మైక్రో ఇరిగేషన్ కు రైతులకు అందజేశామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ మైక్రో ఇరిగేషన్ కింద దేశంలో ఏ ప్రభుత్వం ఇస్తలేదు. మన ఢిల్లీలో వర్క్ షాప్ జరిగితే అక్కడ ఉన్నట్టు అధికారులు చెప్పారు, మనం ఇస్తున్న సబ్సిడీ మైక్రో ఇరిగేషన్ కింద ఎస్సీ ఎస్టీకి 100% సబ్సిడీ, బీసీలకు 90%, చిన్నకారు సన్నకారు రైతులకు 90%, మిగతా వారికి 80%. దేశంలో ఎక్కడ కూడా లేదు. నేను మన ఇజ్రాయెల్ వెళ్ళొచ్చాను. అక్కడ కూడా ఎగ్జిబిషన్ ప్రారంభ సందర్భంలో ఇతర దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు వచ్చారు. నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే వారు అంటున్నారు మా దేశాల్లో ఈ సబ్సిడీ లేవని. అత్యధికంగా మైక్రో ఇరిగేషన్ ఇచ్చి తక్కువ నీటితో ఎక్కువ పంట పండించి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మన ప్రభుత్వం రైతులకు సాయం చేస్తున్నామని చెప్పేసి కూడా మీకు అంతా తెలియపరుస్తా ఉన్నాను. మా శాఖలో వ్యవసాయం ఉంది, హార్టికల్చర్ ఉంది, ఫిష్ కల్చర్ ఉంది, ఎనిమల్ హస్బెండ్ ఉంది, డైరీ ఉంది, సీడ్ ఉంది. ఇవన్నీ కూడా గతంలో నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఈరోజు మత్స్య కార్మికులకు ప్రోత్సహిస్తా ఉన్నాం. గేదెలు ఆడబిడ్డలకు డాక్రా మహిళలకు కొనిస్తున్నాం. సునందని ప్రోగ్రాం కింద ఆవు దూడలకు గేదె దూడలకు సబ్సిడీ కింద దానా ఇస్తున్నాం, గడ్డి ఇస్తున్నాం, విత్తనాలు ఇస్తున్నాం. చివరగా నిజాం సాగర్ ప్రాజెక్ట్ కి మోడర్నైజేషన్ కింద దాదాపు మెయిన్ కెనాల్ కోసం 458 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. డిస్ట్రిబ్యూటర్ మోడర్నైజేషన్ కోసం 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇంకా మిగిలిన డిస్ట్రిబ్యూటర్లకు రిపేర్ చేయడానికి ఏబీకి ప్రోగ్రాం కింద 1,600 కోట్ల రూపాయల ఎస్టిమేట్ తయారు చేసి ఢిల్లీకి పంపడం జరిగింది. త్వరలోనే వాటికి కూడా మంజూరు వస్తుందని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా కరెంటు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ముందు మేమందరం శాసనసభ్యులం అప్పటి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం. కొంతమంది మమ్మల్ని హేళన చేశారు. ఏదో ఇస్తున్నామా 2 గంటలు మీకు తెలంగాణకు, రేపు తెలంగాణ తెచ్చుకుంటే అసలు కరెంటే ఉండదు మీకని మాకు వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు గుర్తుకొస్తా ఉన్నాయి. కానీ ఈరోజు మొదటి సంవత్సరంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారో మాయం తెలియదు. మాయా ఎక్కడ కూడా కరెంటు కొరత రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, పరిశ్రమలకు కానీ, డొమెస్టిక్ కానీ ఇంత ఎండలో కూడా ఒక్క నిమిషం కూడా కరెంట్ ఇవ్వకుండా ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వం దక్కి చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాను. ఇదొక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో
కరెంటు కొరత ఉండనే ఉండదు. కొత్త ప్రాజెక్టు తయారు చేస్తున్నాం, కొత్త ఉత్పత్తులు వస్తున్నాయి. 2018 చివరి నాటికి థర్మల్, హైడ్రల్, గ్యాస్, సోలార్ ఇవన్నీ కలుపుకొని 2475 మెగావాట్లను మనం ఉత్పత్తి చేయబోతున్నాం. మన కర్మ మనకి ఇప్పుడు ఎంత 4230 మెగావాట్ మాత్రమే. రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా సర్ప్లస్ రాష్ట్రంగా తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇందులో భాగంగానే డిచ్పల్లి మండలం తుదపల్లి దగ్గర నార్త్ గ్రిడ్ నుంచి సౌత్ గ్రిడ్ నుంచి మన కనెక్షన్స్ ఉన్నాయి. నార్త్ గ్రిడ్ అనుసంధానం చేయడానికి 63 ఎకరాల స్థలంలో 765/400 మెగావాట్ల ఒక పెద్ద సబ్స్టేషన్ 2000 కోట్ల రూపాయలతో కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు మరి రేపు జూలై రాబోతా ఉంది. గతంలో పుష్కరాలంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి గుర్తొచ్చేది అందరికి ప్రభుత్వాలకు. పుష్కరాలు ఏడున్నాయంటే గోదావరి తల్లి కోస్తలు ఉంది, కానీ గోదావరి తల్లి కోస్తలు ఉంది కానీ మన మీద నుంచి పోతుంది, భాష నుంచి పోతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని పుష్కర దర్శనం కోసం దాదాపు ఈ సంవత్సరం 100 కోట్లు ఖర్చు పెట్టి 14 పుష్కర ఘాట్లు నిర్మాణం చేస్తా ఉన్నాం, రోడ్డు నిర్మిస్తా ఉన్నాం. రేపు వచ్చే లక్షలాది మంది మన రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాల ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇక మిగిలింది రోడ్డు నిర్మాణం. మొన్ననే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాం. పేదలకు గతంలో చిన్న రూమ్ కట్టించేవారు, ఎవరెక్కడున్నా తెలియదు. కొడుకు కూడా వెంట పడుకుంటే తల్లిదండ్రి గుడుల మీదనో గోపురాలు పడుకునేవారు స్థలం లేక. అటువంటి దుస్థితి రాకూడదని 560 స్క్వేర్ ఫీట్ల ఏరియాతో 2 పడక గదులు, ఒక వంటగది, ఒక హాలు, కిచెన్, మన బెడ్రూమ్ పక్కన బాత్రూమ్, టాయిలెట్ లోపల నిర్మించి రేపు రాబోయే రోజుల్లో త్వరలోనే కలెక్టర్ గారి యొక్క అన్వేషణలో పేర్లను ఫైనల్ అయిన తర్వాత అవన్నీ కూడా గౌరవ శాసనసభలో మేమందరం కూర్చుండి ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరు పేదవారు అని గుర్తించి వారికి ఇల్లు మంజూరు చేయబోతున్నాం. గతంలో ఇల్లు ఇచ్చారు, పేదలకు ఇవ్వలేదు, చాలా మందికి పెద్దలకు ఇచ్చారు. ఇప్పుడు జరగడానికి వీల్లేదు. మంచి కలెక్టర్ గారు ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు, మంచి వ్యవస్థ ఉంది. వారి చాకచక్యం వల్ల, వారి సమర్థమైనటువంటి పని వల్ల మన ఆసరా పెన్షన్స్ కూడా ఏదో ఒక 2 చోట్ల కంప్లీట్ రావచ్చు, కానీ బ్రహ్మాండంగా మనం సక్సెస్ఫుల్ గా ఇవ్వగలిగాం. ఈ పెన్షన్లది ఒక నాటితో ఫుల్ స్టాప్ కాలే. ఎవరికి ఇక్కడ మిగిలిపోతే వారి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ విధంగా గృహ నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మీకు అందరూ తెలియపరుస్తా ఉన్నాను. ఇక చివరిగా ఇప్పుడు ఇది మన రాష్ట్రం. జిల్లాలో వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు భవిష్యత్తుపై భరోసాను కల్పించడానికి బంగారు తెలంగాణ ఆవిష్కరించుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ఉండటకు మనమంతా కృషి చేయాలని ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ, అధికారులకు, సహచర శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు, జిల్లా ప్రజలకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. చాలా బ్రహ్మాండంగా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ ఎస్పీ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి సెల్యూట్ చేశారు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా, నేను చాలా హైదరాబాద్ లో చూశాను, చాలా దగ్గర చూశాను, కానీ ఇంత చక్కగా, ఇంత మిస్టేక్ లేకుండా చాలా బ్రహ్మాండంగా మీరు కార్యక్రమం జరిపినందుకు నేను వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. చివరగా మీకు అందరికీ, పత్రికా విలేకరులకు, పాత్రికేయ మిత్రులకు మీ సహకారం చాలా అవసరం. తెలంగాణ సాధించడంలో మేమెంత కృషి చేశామో
అంతకంటే ఏ రోజు కా రోజు ఏ మూల ఏం జరుగుతూ ఉంది పత్రికల ద్వారా మీడియా ద్వారా మొత్తానికి దేశానికి ప్రపంచానికి తెలియజేసినటువంటి మీకు తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర, ఉద్యోగస్తుల పాత్ర, సకల జిల్లా సమ్మె ఉద్యమం ఫలితం, పాత్రికేయుల ప్రోత్సాహం ఇవన్నీ కలుపుకొని తెలంగాణ సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ మార్చుకోవడంలో మరొకసారి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించవలసిందని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా. జై హింద్, జై తెలంగాణ. మీ అమూల్యమైన శ్యామల సకల జనుల సాధికార సర్వతోముఖాభివృద్ధి తెలంగాణ ఈ స్వప్న సాకారం అవశ్యం అంకితం మన జాతి పిత కేసీఆర్ గారికి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ శుభవేళ గౌరవ వందనాన్ని సమర్పించి గౌరవ మంత్రి గారి అనుమతితో ముందుకు సాగుతూ ఉన్నారు ప్లటూన్ కమాండర్ కె శ్రీనివాసరావు గారు. వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏడు ప్లటూన్లు శకటాల జిల్లాలో ప్రతి శాఖ నిర్వహిస్తున్న అభివృద్ధి పథకాల సమాహారాన్ని సాధించిన ప్రగతిని ఆవిష్కరిస్తూ మన ముందుకు రాబోతున్నాయి శకటాలు. ఇది ప్రదర్శిస్తోంది. వారిని అనుసరించే వచ్చేస్తోంది ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీఎంఐపీ, అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ సంబంధించినటువంటి శకటం. అనంతరం ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్రామా, వారి తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ ఐటీకి సంబంధించినటువంటి భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేసిన ఎరువులు వాడాలి అంటూ రాయితీపై విత్తనాల సరఫరా, సోయాబీన్, మినుము, పెసర విత్తనాల, కంది, మొక్కజొన్న మొదలైన విత్తనాల సరఫరాకు సంబంధించిన సమాచారం, పచ్చి రొట్టె విత్తనాలు, చీలుగా జనుము విత్తనాల సరఫరా, రైతుకు కావలసిన ఎరువులు సకాలంలో అందించడం, వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రాయితీపై యంత్ర పరికరాల సరఫరా, గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకం కింద 50% రాయితీపై విత్తనాల సరఫరా మరియు శిక్షణ తరగతులు నిర్వహించడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం, వ్యవసాయ పంటల రుణమాఫీ పథకం, ఈ పథకం కింద 20% మొత్తం అనగా 393.4 కోట్ల రైతులకు పంపిణీ చేయడమైంది. పంటల బీమా, రైతులకు బీమా చక్కటి సందేశాన్ని ఇస్తూ ముందుకు సాగుతోంది వ్యవసాయ శాఖ శకటం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులకు సంబంధించిన సమగ్ర పథకాల సమాహారాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల చిత్రమాలిక దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ ముందుకు సాగుతోంది వ్యవసాయ శాఖ శకటం. వారిని అనుసరించి వస్తోంది మన ముందుకు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీఎంఐపీ, అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ కు సంబంధించినటువంటి శకటం. అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బిందు సేతులు రైతుల ఉద్యాన శాఖ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల సమాహారాన్ని మన ముందు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుంది. బిందు సేద్యం, రైతుల సౌభాగ్యం, ప్రతి నీటి ముట్టు ప్రగతి సోపానాలకు తొలిముట్టు, తుంపర్ల సేద్యంతో వేరుశనగకు సంబంధించిన సాగుకు సంబంధించిన దృశ్యాల్ని, హరిత గృహాలు, బిందు సేద్యంతో మామూలు సాగు, బిందు సేద్యంతో పసుపు సాగు, చెరుకు సాగుకు సంబంధించినటువంటి అలాగే పరికరాల పరిశీలనకు సంబంధించిన ఛాయాచిత్ర మాలికల్ని గౌరవ మాస్టర్లు పరిశీలించిన దృశ్యాల్ని కూడా మనం ఈ శకటంపై మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మన ముందుకు ఇచ్చేస్తుంది ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్రామాకు సంబంధించినటువంటి శకటం. తెలంగాణకు హరితహారం నిర్దేశించిన లక్ష్యాన్ని సునాయాసంగా సాధిస్తూ
సరఫరా చేయబడిన పాలిథిన్ బ్యాగుల సంఖ్యను తర్వాత డైరెక్టర్ డిఆర్డిఏ ఇందిరా క్రాంతి పథానికి సంబంధించినటువంటి శకటం. పదండి ముందుకు తోసుకు పోదాం పైకి అంటూ స్త్రీల అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నటువంటి ఇందిరా క్రాంతి పథం. ఇది మన రాష్ట్రంలోనే అన్ని పథకాల్లో కూడా డిఆర్డిఏ ఐకేపీకి సంబంధించిన ప్రతి పథకంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది మన ఐకేపీ ఇందిరా క్రాంతి పథం. అలాగే డిఆర్డిఏ బ్యాంక్ లింకేజీ 303 కోట్లకు గాను 410 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే లక్ష్యాన్ని 110% సాధించింది మన ఐకేపీ డిఆర్డిఏ. స్త్రీ నిధి అందు కూడా 100 కోట్లు గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో, గౌరవ జిల్లా కలెక్టర్ మోనాట్ గారి ఆధ్వర్యంలో ఈ ఇందిరా క్రాంతి పథం డిఆర్డిఏ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఆసరా పథకాన్ని కూడా అద్భుత లక్ష్యాన్ని సాధించింది మన డిఆర్డిఏ. మరి నేటి వరకు రాష్ట్రంలోనే మన జిల్లా మొదటి స్థానం ఎప్పుడూ కూడా ఈ సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ముందుకు సాగుతూ ఉంది. తర్వాత వాటిని అనుసరించి వస్తోంది ఏసీ మార్కెట్ సంబంధించినటువంటి ఆర్డర్ బిల్స్ కు సంబంధించిన శకటం. ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు సాధించిన ప్రగతిని అద్భుతంగా ఆవిష్కరిస్తూ మన ముందుకు వచ్చేది మంద గమనంతో ముందుకు సాగుతోంది. నీటి శాస్త్ర మరియు పారిశుద్ధ శాఖ నిజామాబాద్ కు సంబంధించినటువంటి శకటం. స్వచ్ఛ తెలంగాణ వైపు మన పైన సందేశాన్ని కలిసి శ్రమిద్దాం, విజయాన్ని సాధిద్దామంటూ చక్కటి స్లోగన్తో ముందుకు సాగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన అమాత్యులు పోతారం గారు, కేటీఆర్ గారు సాక్షిగా ఇంటింటా మరుగుదొడ్డి మంచినీరు ఈ ప్రభుత్వ ఆశయాన్ని సాధించే దిశలో సాగుతోంది ఈ శకటం. ఆరోగ్య తెలంగాణ చక్కటి దృశ్యాన్ని అందిస్తూ ముందుకు సాగుతూ ఉంది. తర్వాత టీటీపీఓకి సంబంధించినటువంటి టూరిజం శాఖ శకటం. మన జిల్లాలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందిస్తూ పోచారం ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లాలో సోమవీరగూడ, అలాగే రఘునాథ్ దేవాలయం, డిచ్పల్లి, ఎన్నో చారిత్రక ప్రదేశాలు, సిద్ధులగుట్ట, అలాగే జానకంపేట లక్ష్మీశ్వర నరసింహస్వామి దేవాలయం, ఎన్నో చారిత్రక కట్టడాల్ని కౌలాసికోట, జీతులు, దొమ్మగుళ్ళకోట, మలారం ఫారెస్ట్ లో ఉన్నటువంటి దృశ్యాల్ని తెలంగాణ పర్యాటక శాఖ ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉంది. చారిత్రక వైభవాన్ని మనం ఇప్పుడు ఆనాటి చారిత్రక ప్రదేశాలను ఈ శాఖ దృశ్యాలను చూపిస్తూ ఉంది. మరి వారిని అభివృద్ధి చేస్తోంది ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆవిష్కరిస్తున్న పథకాల సమగ్ర సమాచారాన్ని అందిస్తూ ముందుకు సాగుతుంది ఈ పథకం. చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మల్ని చేతుకొని చిన్నారులు ముద్దుగా నడుస్తూ ఉంటే ఆ వెనుక ఆవిష్కరిస్తున్న పథకాల సమగ్ర సమాచారాన్ని ప్రతిబింబిస్తూ వంటకడంతో ముందుకు సాగుతోంది. ఆసుపత్రిలో పాల్గొన్న తల్లి బిడ్డలకు సురక్షితమనే సందేశాన్ని అందిస్తూ ఉంటే ముందుకు సాగుతోంది. ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ మరియు బాలింతలకు 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఉచిత సంపూర్ణ భోజనం
మహిళల సంరక్షణకు అభయమిచ్చే విద్య కేంద్రం, చదువుకే ముద్దు, బాల్య వివాహాలు అసలే ముద్దు, ఆసుపత్రిలో అదుపు చేసుకోండి, మాతా శిశు మరణాలను తగ్గించండి అంటూ బేటీ బచావో సురక్షితమైన గృహ సంరక్షణ పద్ధతులు మరియు ఆమోదించబడిన పథకాలను మాత్రమే వాడండి అంటూ సందేశాలు ఇస్తూ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆపద్బంధువుల అవసరానికి వెంటనే ఆ విదేశానికి చేరి రక్షించే ఈ శకటాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగింది వైరాసుకు సంబంధించినటువంటి. తర్వాత వారిని అనుసరించే విచ్చేసింది ఎస్సీ ఇరిగేషన్, మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్స్ అండ్ వాటర్ కాకతీయ మిషన్ సంబంధించినటువంటి సమగ్ర సమాచారం పోచారం గారు సంబంధించిన తర్వాత హరీష్ రావు గారు వారికి సంబంధించిన చిత్రాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రారంభించినటువంటి దృశ్యాన్ని జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు రెండు ప్రాజెక్టులుగా కాదుగా పోచారం పౌరాస్థాన ప్రాజెక్టు రామోహన్ ప్రాజెక్టు సంబంధించినటువంటి దృశ్యాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది ఈ శకటం. వారిని అనుసరించి చేస్తోంది పీఓ ఆర్డిఎం సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి శకటం. 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు ఉండవలసింది గడిలోనే చక్కటి సందేశాన్ని ఇస్తూ చిన్నారి బతుకమ్మలు ధరిస్తూ చేతబూని వారిని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు పీఓ ఆర్వీఎం పీఓ శ్రీనివాసాచారి గారి ఆత్మీయులు. ఈ శకటం ముందుకు సాగుతోంది. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో హరితహారానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తూ ఉంది సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి శకటం. ఏం చేద్దాం పోరు అంటే బతికెళ్ళడానికిలోని ప్రతి విద్యార్థిని పశువుల భీమా, రైతులకు భీమా, పెరటి కోళ్ల పంపిణీ, గ్రామీణ మహిళలకు ఆర్థిక తోడ్పాటుకు సంబంధించిన సమాచారాన్ని ఈ శకటం ప్రదర్శిస్తూ ఉంది. జనరల్ మేనేజర్ ఏపీ డైరీ డెవలప్మెంట్ అలాంగ్ యాన్యువల్ కన్సెంట్కి సంబంధించినటువంటి శకటం. నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది. పశువులకు బీమా, రైతులకు బీమా, పెరటి కోళ్ల పంపిణీ, గ్రామీణ మహిళలకు ఆర్థిక తోడ్పాటుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది. వారిని అనుసరించి విచ్చేస్తుంది సోషల్ ఫారెస్ట్ నిజామాబాద్ సంబంధించినటువంటి శకటం. తెలంగాణ స్టేట్ హరిత హారానికి సంబంధించినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అటవీ శాఖకు సంబంధించినటువంటి శకటం. పచ్చని తెలంగాణ రాష్ట్ర స్థానంలో అసలు కోసి తన గంగాగౌడ్ 40 సంవత్సరాలు భూమి తర్వాత మాక్లూర్ సంబంధించినటువంటి వాళ్ళు గుండ అరటి పోటమని పీర్పూర్ సంబంధించినటువంటి ఆగమయ్య కుటుంబ సభ్యులు. వారి తరగతులు గుండ లక్ష్మి, గుండ ప్రశాంత్, మేఘన మాక్లూర్ మండలం. గుండ లక్ష్మి, ప్రశాంత్, మేఘన మాక్లూర్ సంబంధించినటువంటి ఒడ్డన్న కుటుంబ సభ్యులు. వారిని నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వీరి తర్వాత నిజామాబాద్ సంబంధించినటువంటి దేవన్పల్లి రవి కుటుంబ సభ్యులు నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
the son of Ibrahim. వీరు షాఫియా బేగం, సల్మా బేగం, సమితా బేగం, సమ్రీన్ బేగం, సల్మాన్ బేగం. వీరి తర్వాత నిజామాబాద్ చెందినటువంటి వారిని దుడ్డోళ్ళ అరుణ్ సనఫ్ గంగారాం అమరవీరుడు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు లావణ్య, వారిని నేను వేదికపైగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత నిజామాబాద్కు చెందినటువంటి బెలోజి నవీన్ సనఫ్ భూమయ్య, వారి కుటుంబ సభ్యులు జ్యోత్స్న, సౌమ్య, ప్రియాంక, లలిత, వీరిని నేను వేదికపైగా ఆహ్వానిస్తున్నాను. బెలోజి నవీన్ సనఫ్ భూమయ్య. అమరవీరుడు త్యాగఫలం.
కాయుప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ గుమ్మడి కాయుప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయుప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ గుమ్మడి కాయుప్పునే గౌరమ్మ గోదావరి కృష్ణమ్మలు మన వీళ్ళ పిల్లాలి పచ్చని మా